విశాఖ ఉక్కును కాపాడింది సీఎం చంద్రబాబు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడింది సీఎం చంద్రబాబు నాయుడు అని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి స్టీల్ ప్లాంట్ చాలా ఉపయోగమని కూటమి ప్రభుత్వ సిద్ధశుద్ధికి ఇది నిదర్శనమన్నారు. వైసీపీ పాలన భూదోపిడి కోసం జరిగిందని ఎద్దేవా చేశారు. దేశంలో గ్రీన్ ఎనర్జీలో ఆంధ్రప్రదేశ్ ముందు ఉంటుందని, బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు అడుగులు పడ్డాయని ఆయన తెలిపారు. పోలవరం పనులు వేగంగా జరుగుతున్నాయని, పోలవరం నుంచి బహుదా వరకు అన్ని ప్రాజెక్టులు పరుగు పెడుతున్నాయని మంత్రి కొల్లు రవీంద్ర చెప్పుకొచ్చారు. విశాఖ ఉక్కును కాపాడింది సీఎం చంద్రబాబు గారు. రాష్ట్ర అభివృద్ధికి స్టీల్ ప్లాంట్ చాలా ఉపయోగం. కూటమి ప్రభుత్వ సిద్ధశుద్ధికి ఇదే నిదర్శనం. వైసీపీ పాలన భూ దోపిడీ కోసం సాగింది. 99% భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు పూర్తయ్యాయి. 37% రన్వే పనులు జరిగాయి. దేశంలో గ్రీన్ ఎనర్జీలో ఆంధ్రప్రదేశ్ ముందు ఉంది. బల్క్ డ్రగ్ ఏర్పాటుకు అడుగులు పడ్డాయి. అనకాపల్లిలో గ్రీన్ స్టీల్ ప్లాంట్ మీద ఆర్సిలర్ సంస్థ మిట్టల్తో సీఎం చంద్రబాబు దావోస్ లో MBO చేసుకున్నారు. 5 ఏళ్ల క్రితం వైఎస్ జగన్ ప్రభుత్వం విశాఖలో దశపల్లా వాల్తేర్ క్లబ్ భూములు కూడా కొట్టే ప్రయత్నం అయితే చేశారు. విశాఖకు TCS, గూగుల్ సంస్థలు ఇప్పుడు వస్తున్నాయి. పోలవరం పనులు వేగంగా జరుగుతున్నాయి. పోలవరం నుంచి బాహుదా వరకు అన్ని ప్రాజెక్టులు పరుగులు పెడుతున్నాయి. ఏటా 10,000 క్యూసెక్కుల నీరు అందించే దిశగా పనులు జరుగుతున్నాయని మంత్రి కొల్లు రవీంద్ర చెప్పుకొచ్చారు.